నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు దోస ఆవకాయ చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనకి పెళ్ళిళ్ళలో చాలా చోట్ల ఈ దోస ఆవకాయ అనేది వేస్తూ ఉంటారు. మాకు ఆంధ్రాలో సుబ్బయ్య గారి హోటల్ నుంచి భోజనాలు అయితే ఖచ్చితంగా దోస ఆవకాయ అయితే ఉంటుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీకు అదే పద్ధతిలో దోస ఆవకాయని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. అంతేకాకుండా చాలామంది దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కదా, మెజరింగ్ కప్స్ ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవచ్చు, మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఈ దోస ఆవకాయ కోసం ముందుగా ఒక దోసకాయ తీసుకోవాలి. నేను తీసుకున్న దోసకాయ 400 గ్రాములు ఉంది. ఈ దోస ఆవకాయ కోసం మనం తీసుకునే దోసకాయ మెత్తగా ఉండకూడదు, నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి. ఈ కాయని శుభ్రంగా కడిగి తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి, ఎక్కడా తడి ఉండకూడదు. ఇప్పుడు ఈ దోసకాయని కట్ చేసుకుని దోసకాయలోని గింజలకి ఉన్న మెత్తని గుజ్జు లాంటిది కూడా తీసేసి కాయ రుచిని చెక్ చేసుకోవాలి. దోసకాయ చేదుగా ఉంటే అస్సలు పనికిరాదు, కమ్మగా ఉంటే కాయ పండిపోయిందని అర్థం. గట్టిగా ఉన్న దోసకాయలు చాలా వరకు పుల్లగానే ఉంటాయి. అలా పుల్లగా ఉన్న దోసకాయ అయితేనే ఈ దోస ఆవకాయకి పనికొస్తుంది. ఆవకాయ అనేసరికి చిన్న పులుపు ఉంటేనే కదా ఆ పచ్చడికి చాలా మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు దోసకాయని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్నవైతే పచ్చడి ఊరిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా ఇంకా చిన్నవైపోతాయి. కాబట్టి నేను చూపించిన విధంగా దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. దోసకాయకి పైన చెక్కు తీయకూడదు. అలా తీయకుండా వేసుకుంటేనే కరకరలాడుతూ ముక్క గట్టిగా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ సైజులో దోసకాయ ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ దోస ఆవకాయ చేయడం అనేది చాలా ఈజీ. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, సక్సెస్ఫుల్గా దోస ఆవకాయని మీరు చేసేయగలుగుతారు. ఇప్పుడైతే నేను ఒక కప్పు మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. ఆ కప్పుతో మెజర్ చేసుకుంటే 2 కప్పులు దోసకాయ ముక్కలు వచ్చినాయి. మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గ్లాస్తో ఈ ముక్కలన్నీ కొలుచుకోండి. నేను ఒక గ్లాస్తో కొలిస్తే నాకు 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి. మీరు ముక్కల్ని ఏ గ్లాస్తో అయితే కొలుస్తారో అదే గ్లాస్తో మనం కొలతలన్నీ తీసుకోవాలి. కాబట్టి చివరి వరకు ఆ గ్లాస్నే పచ్చడికి వాడుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్లో నేను 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసుకుంటున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేస్తే ఈ గ్లాస్కి సగం వరకు వచ్చింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు ఎండలో ఆరబెట్టి మెత్తని పొడి చేసుకున్న ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నేను వేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి ఈ గ్లాస్కి పావు వంతు వచ్చింది. ఇప్పుడు రాళ్ల ఉప్పును కూడా ఎండలో ఆరబెట్టి మెత్తని పొడి చేసుకుని అది కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఉప్పు కూడా ఈ గ్లాస్కి పావు వంతు వచ్చింది. మనం గ్లాసులో దోసకాయ ముక్కలు కొలుచుకునేటప్పుడు పై వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పౌడర్స్ కాబట్టి మరీ పై వరకు రావు. మీరు గ్లాస్ పై వరకు వేసుకుంటే మాత్రం కొలతలు మారిపోతాయి. నేను తీసుకున్న మెజరింగ్ కప్ కొలత గ్లాస్కి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి దోసకాయ ముక్కల్లో వేసుకుని ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఈ పచ్చడిలో వాడే ఉప్పు రాళ్ల ఉప్పు అయితేనే రుచి బాగుంటుంది. అలాగే మనం వాడుకునే కారం, ఉప్పు వీటిలో ఉన్న క్వాలిటీని బట్టే టేస్ట్ వస్తుంది. కొన్ని రకాల ఉప్పు మరీ ఉప్పగా ఉండదు, కాస్త చప్పగా ఉంటుంది. అటువంటి ఉప్పు వాడినప్పుడు ఇంకొంచెం ఉప్పు పడుతుంది. కారం కూడా అన్ని మిరపకాయలు ఒకలా ఉండవు కాబట్టి మీరు వాడేది మంచి మిరపకాయలు అయితే మాత్రం కారం సరిపోతుంది, లేదంటే ఇంకాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ ఈ దోసకాయ ముక్కల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని
మనం ఏ గ్లాస్ అయితే కొలతకి వాడామో అదే గ్లాస్లో కొంచెం వెల్తిగా లేదంటే గ్లాస్కి సమానంగా వేరుశనగ నూనె వేసుకుని ఈ దోసకాయ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది. మీకు అందుబాటులో లేకపోతే ఏది అవకాశం ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు. ఈ పచ్చడికి నూనె మరీ ఎక్కువ పట్టదు. వేరుశనగ నూనె మంచిదే కాబట్టి మీరు వేసుకుంటే ఫుల్గా వేసుకోండి. అలాగే ఈ పచ్చడి చేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవపిండి చేసుకున్న వెంటనే పచ్చడిలో కలిపేసుకోవాలి. లేదా ఈ ఆవపిండిలో కాస్త ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. మరీ లేటుగా అయితే మాత్రం ఈ ఆవపిండి చేదుగా అయిపోతుంది. కాబట్టి ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పచ్చడి ఊరడానికి కూడా మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. మామూలుగా ఆవకాయ అంటే 3 రోజుల పాటు వదిలేయాలి కదా. ఇదైతే 4 నుంచి 6 గంటల పాటు లేదా ఒక పూట పక్కన పెట్టుకుని వదిలేస్తే చక్కగా ఊరిపోతుంది. చూడండి, నాకు 4:30 గంటల తర్వాత పచ్చడి కలిపితే ఈ రకంగా ఊరి పూట కూడా చాలా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా పచ్చడి ఊరిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. స్టీల్ వాటిలో పచ్చళ్ళు స్టోర్ చేయకూడదు. ఈ దోసావకాయ రైస్లోకి, టిఫిన్స్లోకి దేనిలోకైనా బాగుంటుంది, కానీ చాలా వేడి చేస్తుంది. అందరికీ అర్థమయ్యేలాగా వివరంగా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పాననే అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.